వాడు ఉరి పెట్టేటప్పుడు ఎప్పుడైనా చెప్పి పెడతాడా? చెప్పి పెడతాడా? పక్షి చూస్తుండగా వేటగాడు ఉచ్చు పెడతాడా? పెట్టడు. ఏ బాబు, ఏం తిరుగుతున్నారు? ఏయ్ కూర్చోప్ప, ఏయ్ కూర్చో. సండే స్కూల్ ఉందిగా పైన, ఉందా లేదా? ఓ పైకి పండి. వేటగాడు, అమ్మ ఇటు చూడండి, వేటగాడు ఉచ్చు ఎట్లా పెడతాడు? జంతువు చూస్తుండగా పెడతాడా? చూస్తుండగా పెడతాడా? ఒకవేళ పెట్టాడు అనుకో, జంతువు దాంట్లోకి వస్తుందా? రాదు. అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వేటగాని ఉరిలో నుండి విడిపించినాడు. కరోనా ఎంతమందికి చెప్పొచ్చిందండి? కరోనా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కరోనా వచ్చిన వారు భయపడతారేమో, చేతులు ఎత్తబాకండి, మళ్ళీ ఏమన్నా వస్తుందేమో అని. సరే, వచ్చిన వాళ్ళందరికీ కరోనా చెప్పొచ్చిందా? నేను కరోనాని, నీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పొచ్చిందా? చెప్పి రాలా. ఒకవేళ కరోనా నేను వస్తున్నాను అని చెప్పింది అనుకో, అక్కడికి నువ్వు వెళ్తావా? వెళ్ళవు. వేటగాడు కూడా అంతే. జంతువుకు చెప్పాము, ఉరి పెట్టడు. పక్షి చూస్తుండగా ఉరి పెట్టడు, తెలియకుండా ఉరి పెడతాడు. కనుక ఇక్కడ మనం చూస్తే, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించినాడు. కరోనా నుండి దేవుడు విడిపించినాడు. జరిగిన విషయం మీతో నేను ఒకటి పంచుకోవాలని ఆశపడుతున్నా. హైదరాబాదు పట్టణంలో మాదాపూర్ ప్రాంతంలో ఒక కుటుంబం, ఇద్దరు భార్యాభర్తలు, వారికి ఒక పాప. ఇద్దరు భార్యాభర్తలు, వారికి ఒక పాప. ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, భార్యాభర్త ఇద్దరు ఐటీ కంపెనీ ఉద్యోగస్తులు. పాప, చిన్న పాప చదువుకుంటుంది. అయితే ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు, ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతుంటున్నారు. అనుకోకుండా వచ్చింది వారి జీవితం కరోనా. అనుకోకుండా ఏర్పడుతూ వచ్చింది. కరోనా వచ్చిందని హైదరాబాదు పట్టణాన్ని విడిచి వారి యొక్క స్వగ్రామం ఆంధ్ర ప్రాంతానికి వెళుతూ వచ్చినారు. నర్సాపూర్ ప్రాంతానికి వెళుతూ వచ్చినారు. ఆడకి వెళ్ళినారు. విశాలమైన ఇల్లు వాళ్ళకు నచ్చినట్లు కట్టుకున్నారు. ఇక్కడ ఉంటే కష్టమేమో, హైదరాబాదులో ఉంటే కష్టమేమో, మన ప్రాంతానికి వెళదాం. మన బంధువులు ఉన్నారు, అన్నదమ్ముళ్ళు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, మన గోత్రికులు ఉన్నారు. ఆడకి వెళితే అందరూ మనల్ని బాగా చూసుకుంటారు అన్న ఉద్దేశంతో కారులో ప్రయాణం చేస్తున్నారు. అన్నకు ఫోన్ చేస్తున్నాడు, అన్నా ఇంటికి వస్తుంటా. ఏంట్రా ఈ పరిస్థితిలో వస్తున్నావు అంటే, హైదరాబాదులో కరోనా ఎక్కువ ఉన్నది, నాకు కూడా అటాక్ అయింది, ఇంటికి అట్లానా. ఇంకో అన్నకు ఫోన్ చేస్తున్నాడు. సరే అన్నారు. భార్యాభర్తలు, తన కూతురు, ముగ్గురు కలిసి కారులో ఇంటికి వెళ్ళే లోపులోనే వారి అన్నలందరూ ఆ ప్రాంతం విడిచి మరొక ప్రాంతానికి వెళ్ళి మరొక ప్రాంతానికి వెళ్ళినారు. సొంత అన్నలున్నారు, అక్కలున్నారు, బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, గోత్రికులు ఉన్నారని తలంచినాడు, వెళ్ళినాడు. వీళ్ళు వస్తున్న విషయం తెలుసుకొని వారందరూ వెళ్ళిపోయినారు. వారి బంధువుల దగ్గరకు వాళ్ళు వెళ్ళిపోయినారు. సరే, సొంత ఇల్లు కదా, ఉన్నారు. 2-3 రోజులు గడిచినాయి. సహోదరికి షుగర్ ఉన్నది. ఆ వ్యాధి కారణాన శరీరంలో ఈ యొక్క వ్యాధి ఎక్కువై వచ్చింది. కంటికి వచ్చింది.
బ్లాక్ ఫంగస్. అది వచ్చింది. అది 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 మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చినదని కూడా తెలియదు. పంటి నొప్పి వస్తుందని పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, పన్ను తీపించుకుంది. కరోనా తగ్గిపోయింది కదా అనుకున్నారు. అప్పటికి కరోనా తగ్గిపోయింది. కరోనా వచ్చింది, తగ్గిపోయింది. పంటి నొప్పి వస్తుందని పండు తీపిచ్చేసుకున్నది. నొప్పి తగ్గలేదు, వాపు ఎక్కువైపోయింది. మళ్ళా నర్సాపూర్ ప్రాంతంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళినారు. పంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే పంటి డాక్టర్ అన్నాడు, లేదు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళినారు. అక్కడికి వెళితే లేదు, గుంటూరు వెళ్ళండి అని చెప్పినారు. సరే గుంటూరు వెళ్దామని విజయవాడకు వచ్చినారు. విజయవాడకు వస్తే మళ్ళా గుంటూరులో కూడా ఎలాగుంటుందో తెలియదు అనుకొని మళ్ళా హైదరాబాద్ పట్టణానికి హాస్పిటల్కి తెచ్చినాడు. కొన్ని గంటల్లోనే మెదడులోకి ఆ వైరస్ సోకింది. మెదడు భాగమంతా తినేసింది. మొత్తం ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయింది. స్పృహ లేదు, పడిపోయింది. హైదరాబాద్ మంచి ఫేమస్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసినారు. డాక్టర్స్ నో హోప్స్ అని చెప్పి ఏం చేయాలి? ఒకే ఒక హాస్పిటల్ ఉన్నది, మా ఇంటి హాస్పిటల్, మా ఈఎన్టీ హాస్పిటల్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో ఉంటుంది. అక్కడికి జాయిన్ చేసినారు. ట్రీట్మెంట్ చేస్తాం కానీ బ్రతుకుతుంది అని చెప్పలేము. ఒకవేళ బ్రతికినా 6 months కావచ్చు, 1 year కావచ్చు, పడకలోనే ఉంటుంది. దానికి మీకు ఇష్టమేనా? ఒకవేళ ఇష్టమైతే స్టార్ట్ చేస్తాం. అది ఒక్కొక్క ఇంజెక్షన్ 60,000. ఒక ఇంజెక్షన్ 60,000. పెట్టుకుంటారా? పెట్టుకుంటాం. స్టార్ట్ చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, లాభం లేదు. డాక్టర్స్ అన్నారు చనిపోయింది అని చెప్పినారు. ఏం చేయాలి? చిన్న కూతురు అంబులెన్స్లో కూర్చోబెట్టాడు. అంబులెన్స్లో కూర్చోబెట్టి అప్పటికి ఆయనకు 3 రోజులు అన్నం లేదు. ఎక్కడ నడుస్తున్నాడో అర్థం కావట్లా. ఏం మాట్లాడుతున్నారో చెవులోకి వినపడట్లా. చెవులు మూసుకపోయినాయి. కూలిపోయినాడు హాస్పిటల్లో. మళ్ళా కొన్ని నీళ్లు తాగి తన భార్యని అంబులెన్స్లో ఎక్కించుకున్నాడు. తను నచ్చి కోరి కట్టుకున్న ఇంట్లోకి తెచ్చినాడు. ప్రాణంతో ఉంటుంది, ఆల్మోస్ట్ చనిపోయింది. డాక్టర్లు చెప్పినారు ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తెచ్చినాడు. ఒకరోజు అనుకోకుండా కన్ను మూసింది. తెచ్చిన కొద్ది సమయంలోనే కన్ను మూసింది. ఎవరు దగ్గరికి రావటం లేదు. ఆ భర్త తన భార్యకి ముఖం తోడ్చినాడు. తన కూతురుని పిలిచినాడు. అమ్మ, ఈ అమ్మ చనిపోయింది, ఒక్కసారి చూడు. కూతురుకు చూపించినాడు. చనిపోయిన తల్లిని చూసింది. ఒక భర్త, ఒక కూతురే, మరొకరు లేరు అక్కడ. కూతురు దుఃఖాన్ని ఆపుకోలేకపోతుందని ఒక రూమ్లో పెట్టాడు. భర్త తన భార్యకి నచ్చిన శారీ తీసుకొచ్చాడు. తన భార్యకి కట్టినాడు. ఎలా కట్టాడో తనకు తెలియదు. తనకు నచ్చిన వాచ్ తెచ్చినాడు. తను ఇష్టపడే వాచ్ తెచ్చినాడు, భార్యకి పెట్టాడు. పండుకోబెట్టాడు మంచం మీద. అయ్యా, నా భార్య చనిపోయింది, సమాధి చేయటానికి రారా? నా భార్య చనిపోయింది, సమాధి చేయటానికి రారా? నో. బంధువులో ఎవరు లేరు. ఆ కాలనీలో, ఆ ప్రాంతంలో వచ్చేవారు లేరు, చూచేవాళ్ళు లేరు. ఆ ఇంటికి కొద్ది దూరంలో ఉండి జనం చూస్తుంటున్నారు.
ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత కఠోరమైన పరిస్థితి, ఎంత దుఃఖకరమైన పరిస్థితి. అందరూ ఉన్నారనుకొని వెళ్ళాడు, అందరూ నా వారని వెళ్ళాడు, కానీ ఒక్కరూ లేరు. నా భార్యని సమాధి ఎవరు చేస్తారు? నేను ఒక్కడిని చేయలేను కదా. సమస్త వాళ్ళకు ఫోన్ చేసినాడు, సమస్త వాళ్ళు వచ్చినారు. ఇన్ని డబ్బులు ఇస్తే చేస్తామన్నా, ఓకే ఇస్తాను. బాక్స్లో పెట్టినారు. స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చినారు, సమాధి కడిగి తెచ్చినారు, పొయ్యి తీసినారు. చివరి చూపు చూస్తారా? చివరి చూపు చూడటానికి ఎవరున్నారు? తండ్రి ఎక్కడా? తల్లి ఎక్కడా? ఆమె తల్లిదండ్రులు చనిపోయినారు. తన బంధువులు ఎక్కడా? తన రక్త సంబంధికులు ఎక్కడా? చనిపోయిన వార్త విని కూడా రాలేదే. భర్త ఒక్కడే చేసే పరిస్థితి లేక సమాధులు పెట్టెలో గొయ్యిలో పెట్టేటప్పుడు ప్రార్థన చేసినాడు. దేవా, నా భార్యను సమాధిలో పెడుతున్నా, జ్ఞాపకం చేసుకో. సమాధి చేసినాడు. కూతుర్ని పట్టుకున్నాడు, ఇంటికి వచ్చినాడు. చూస్తే ఇంట్లో ఎవరు లేరు, ఎవరు వచ్చేవారు లేరు. కూతుర్ని పట్టుకున్నాడు, ఏడుస్తున్నాడు. కూతురు తన తండ్రి యొక్క కన్నీళ్లు తుడుస్తుంది. చిన్న వయసు, తెలియని వయసు, అమాయకమైన వయసు. తండ్రి యొక్క కన్నీటిని తుడుస్తుంది. కటకట, ఎంత శ్రమ, ఎంత వేదన. ఇటువంటి పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు నిన్ను కాపాడలేదా? దేవుడు నిన్ను రక్షించలేదా? దేవుడు నిన్ను ఆదుకోలేదా? నీకు జీవం ఇవ్వలేదా? అందుకనే రాయబడుతూ వచ్చింది, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించినాడు. ఎక్కడి నుంచి విడిపించినాడంట? వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించినాడు. మరొక మాట రాయబడుతూ వచ్చింది, కీర్తన 91వ అధ్యాయం, కీర్తన 91వ అధ్యాయం 4వ వచనం. కీర్తన 91వ అధ్యాయం 4వ వచనం. ఒకరి చదవండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన రెక్కలతో నిన్ను కప్పును. దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పినాడు. సంవత్సరం ఆరంభము నుండి సంవత్సరం ముగింపు వరకు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పినాడు. ఒక కోడి తన పిల్లలను ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా దేవుడు కాపాడుతూ వచ్చినాడు. కోడికి తెలుసు, అపాయం వచ్చేది తెలుసు. కోడి తన పిల్లలను పిలుస్తుంది. తన భాష వాటికి తెలుసు. తల్లి కోడి ఎప్పుడైతే పిలుస్తుందో కోడి పిల్లలు వెంటనే తల్లి రెక్కల కిందకు వస్తాయి. తల్లి తన రెక్కలతో పిల్లలను కప్పుతుంది. తల్లి ఒకటే ఆలోచన చేస్తుంది, నేను చనిపోయినా పర్వాలేదు, నా పిల్లలు బ్రతకాలి. నేను చనిపోయినా పర్వాలేదు, నా పిల్లలు బ్రతకాలి. సహోదరుడా, సహోదరి, ఈ ప్రేమ ఎంత గొప్పది. పరలోకపు తండ్రి తన ప్రాణం పోతుంది, 3 మేకుల మీద వేలాడుతుంటున్నాడు. 2 చేతుల్లో చీలలు, 2 కాళ్ళల్లో మేకులు, 3 మేకుల మీద వేలాడుతున్నాడు. విలవిలలాడుతున్నాడు. ప్రాణం పోతుంది. తండ్రి, తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు వెరగరు, వీరిని క్షమించు, క్షమించు, క్షమించు. ఆ మాట పలుసార్లు పలికినాడు. ఆయన ప్రాణం పోతుంది, నీకు ప్రాణం ఇచ్చినాడు. ఆయన చనిపోతున్నాడు, నిన్ను బ్రతికించినాడు. ఆయన సమాధి చేయబడుతున్నాడు, గోతిలో నుండి నిన్ను లేపుతుంచున్నాడు. ఆయన తిరిగి లేస్తున్నాడు, నిన్ను పరమునకు తీసుకొని వెళుతుంచున్నాడు. ఏంటి ప్రేమ?
ఏంటి త్యాగము? ఇది వర్ణింప సౌఖ్యమా? ఇది మన భాషతో వర్ణించగలమా? కనుక దేవుని యొక్క ప్రేమ నీ పట్ల ఎంతో గొప్పది. వేటగాని ఉరి నుండి ఆయన నిన్ను విడిపించినాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించినాడు. మరొక మాట రాయబడుతూ వచ్చింది, కీర్తనలు 91వ అధ్యాయం. కీర్తనలు 91వ అధ్యాయం 12వ వచనం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. చాలు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి, రాయి తగలకుండా. నీ కుమారుని ఎంత చక్కగా చూసుకుంటావు, నీ కుమార్తెని ఎంత చక్కగా చూసుకుంటావు. వారిని కింద నడిపించడానికి నీకు ఇష్టం ఉండదు. తండ్రి ప్రేమ ఏమిటో తెలుసా? తన కుమారుడు, అమ్మా గోడ కానుకొని నిద్రపోతున్నావు, ముందుకు జరుగు. కుర్చీలో కూర్చున్నావు, గోడ కానుకున్నావు, ముందుకు జరుగు. దీనికోసమైనా వచ్చింది మనము? ఇదేనా మనం చేసే ఆరాధన? వేటగాని యొక్క దేవుడు వాక్యంలో రాయబడినది, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. తండ్రి ప్రేమ ఏమిటో తెలుసా? నా కుమారుడు పాదాలు కింద అనకూడదు. అది తండ్రి ప్రేమ. తల్లి ప్రేమ ఏంటిదో తెలుసా? నా కుమారుడు ఖాళీ కడుపుతో పండుకోకూడదు. తల్లి ప్రేమ ఎంత గొప్పదండి. వానికి ఆకలి కాకపోయినా పాలిస్తుంది, వాడు పాలు అడగకపోయినా పాలిస్తుంది. ఏడి నుంచి వచ్చింది ఈ ప్రేమ? తండ్రి ప్రేమ ఎలాంటిదో తెలుసా? తండ్రి ప్రేమ, వాడికి కాలు నొప్పులు పెట్టకపోయినా మీదెక్కించుకుంటాడు. ఎంత ప్రేమ అండి ఇది! ఒక తండ్రిగా, ఒక తల్లిగా దేవుడు నిన్ను కాపాడినాడే, నిన్ను మోసినాడే, నిన్ను భరించినాడే, నీ ఆకలి తీర్చినాడే, నీ కొదువు తీర్చినాడే, నీ అక్కర్లు తీర్చినాడే, నీ సమస్య తీర్చినాడే. నీ పరలోకపు తండ్రి నీ అక్కరేమిటో ఆయన గుర్తించినాడు, నీకు సహాయం చేసినాడు. నీ తండ్రి కాదు నీకు సహాయం చేసింది, నీ తల్లి కాదు నీకు సహాయం చేసింది. ఆ దేవుడు ఆ ప్రేమను పుట్టించినాడు వారిలో. అది తండ్రి ప్రేమ. కనుక రాయి తగలకుండా నిన్ను కాపాడినట్లు, నీకు కష్టం రాకుండా, నీకు బాధ రాకుండా, నీకు నష్టము జరగకుండా, నీకు కీడు జరగకుండా దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చినాడు. అందుకని నేను చెప్తా ఉంటాను, భార్య బ్రతికున్నప్పుడే భార్యను ప్రేమించడం నేర్చుకోండి. భార్య యొక్క త్యాగము భార్య బ్రతికున్నప్పుడు భర్తకు తెలియదు. భార్య లేని దినాన భర్తకు తెలుస్తుంది భార్య విలువేమిటో. భర్త విలువేమిటో భార్యకు తెలియకపోవచ్చు. భర్త దూరమైనప్పుడు భార్యకు అర్థమవుతుంది. తల్లి తండ్రి విలువేమిటో పిల్లలకు తెలియకపోవచ్చు. తల్లిదండ్రులు దూరమైనప్పుడు ఆ ప్రేమ ఎంత గొప్పదో అప్పుడు వెతికినా కనపడదు. అర్థమైందా? వాటికంటే విలువైనది ఆ తండ్రి ప్రేమ. ఆ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆ తండ్రి నిన్ను కాపాడుతున్నాడు, ఆ తండ్రి నిన్ను సంరక్షిస్తున్నాడు. ఆయన నీతో ఉండగానే ఆయన ఆరాధన చేయటం నేర్చుకో, ఆయన స్తుతించడం నేర్చుకో. ఆయన నిన్ను విడిచి వెడమైపోయిన తర్వాత ఆయన నువ్వు ఆరాధన చేసిన ఆరాధన లెక్కలోకి రాదు, ఆ ఆరాధన విలువలోకి రాదు. ఆ ఆరాధన ఏమాత్రము ఉపయోగకరమైనది కాదు. అందుకనే రాయబడుతూ వచ్చింది కీర్తనలు 34వ అధ్యాయం. కీర్తనలు
4వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకరు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. చదువు. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, సంతోషించెదను. నీ ఆరాధనను చూసి అనేకులు సంతోషించాలి. నీ ఆరాధన చూసి అనేకులు సంతోషించాలి, సంతోషించేవారుగా ఉండాలి. దైవజనుడు భగత్ సింగ్ గారు కారులో ప్రయాణం చేస్తున్నాడు. తనతో పాటు ఆ కారులో వెనకాల సీట్లో సహోదరులు కూర్చొని ఉన్నారు. కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు కారులో చెడ్డ వాసన వస్తుందంట. కారులో దుర్వాసన వస్తుంటే దైవజనుడు భగత్ సింగ్ గారు అన్నారంట, కారులో బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏమిటి అని అడిగితే వాహనం నడుపుతున్న వ్యక్తి చెప్పినాడు, లేదన్నా సీట్స్ అన్ని క్లీన్ చేసినాను, కారు అంతా క్లీన్ చేసినాను, ప్రాబ్లం ఏం లేదు. కొద్ది దూరం వెళ్ళినాడు. ఇంకా వాసన వస్తుంది ఏమిటి అడిగినాడు. మిగతా వాళ్ళు ఎక్కడన్నా తొక్కరాని చోట్ల ఏమైనా తొక్కినామేమని వారి షూస్ అడుగు భాగాన్ని పరీక్షించి చూసినారు. ఎక్కడ ఏం లేదు, షూస్కి ఎక్కడ ఏం లేదు, అంతా ఓకే, నీట్గానే ఉన్నాయి. మరి ఎక్కడి నుంచి వస్తుంది వాసన? అర్థం కాలం. అప్పుడు భగత్ సింగ్ గారు చెప్పినాడు, బ్యాక్ సీట్లో ఉన్న సహోదరుని చూసి, దైవజనుడు భగత్ సింగ్ గారి దగ్గర ఎక్స్ట్రా ఉన్నట్టు సాక్స్లు తీసి బ్యాక్ సీట్లో ఉన్న సహోదరునికి ఇచ్చినాడంట. సహోదరుడా, ఈ సాక్స్లు నువ్వు వేసుకో. స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాడ్ స్మెల్ సాక్స్లో నుంచి వస్తుంది. విండోస్ అన్నీ క్లోజ్ అయ్యి ఉన్నాయి, ఆ స్మెల్ బయటికి పోవచ్చం లేదు. కనుక ఆ సాక్సులు తీసేసే, ఈ సాక్సులు నువ్వు వేసుకో. ఓకే, దైవజనుడు భగత్ సింగ్ గారు ఇచ్చినారు కనుకనే ఆ వెనకాల సీట్లో ఉన్న సహోదరుడు తన సాక్సులు తీసి దైవజనుడు ఇచ్చిన సాక్సులు వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత వెళ్తున్నాడు. ఇంకా కారులో స్మెల్ తగ్గలేదు. అప్పుడు మళ్ళా భగత్ సింగ్ గారు అన్నారంట, ఇంకా వాసన పోలేదేమిటి అంటే, లేదన్నా మార్చుకున్నానన్నా అని చెప్పినాడు. ఆ తీసేసిన సాక్సులు ఎక్కడ పెట్టినావు అని అడిగినాడు. నా జేబులోనే ఉన్నాయన్నా అని చెప్పినాడు. ఎక్కడున్నాయంట? జేబులోనే ఉన్నాయంట. సాక్సులు ఇచ్చింది ఎందుకు? ఆ రోత సాక్సులు తీసేసి కొత్త సాక్సులు వేసుకుంటాడని. అయితే కొత్త సాక్సులు ఇచ్చిన ప్రయోజనం ఏమున్నది? ఆ పాత సాక్సులు ఎక్కడున్నాయి? జేబులోనే ఉన్నాయి. అవి తీసి పడవేయమన్నాడు. అప్పుడు అవి తీసి పడవేసినప్పుడు ఆ దుర్వాసన ఆగుతూ వచ్చింది. కనుక ప్రియమైన వర్లారా, ఈనాడు మన జీవితాలు ఎలాగున్నాయి? కొత్త సంవత్సరంలో ప్రవేశించినాం, సంతోషమే. దేవుడు నూతన సంవత్సరం ఇచ్చినాడు, సంతోషమే. దయా కిరీటం ఇచ్చినాడు, సంతోషమే. ఆవులు ఇస్తున్నావు, సంతోషమే. కూర్చోలేకపోతున్నావు, కాళ్ళు సర్దుకుంటున్నావు, సంతోషమే. కాదనటం లేదు. నీ ఆరాధన ఏమిటి? పాత జీవితాన్ని మరలా తీసుకొని వస్తావా? పాత కంపుని మరలా దేవుని సన్నిధిలో పెడతావా? నన్ను చూడు, నా సోకు చూడు అని సామెత అంటారు కదా. ఏమంటారు? నన్ను చూడు, నా సోకు చూడు. ఏంటయ్యా నీ సోకు? లిప్టిక్కా? ఏంటయ్యా నీ సోకు? ఫెయిర్ లవ్లీనా? ఏంటమ్మా నీ సోకు? ఏంటి? ఇది కాదు. నీ ఆత్మీయమైన సొగస్సు దేవునికి కనపడాలి. నూతన గీతములతో, నూతన ఆరాధనతో దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధించాలి. పాతవి వల్లించొద్దు, నేర్చుకున్నవి వల్లించొద్దు. ఎప్పుడో నేర్చుకునేవి, ఎప్పుడో తెలుసుకున్నవి నువ్వు ఆరాధన చేయొద్దు.
దేవుని సంతోషపెట్టు, ఫ్రెష్గా దేవుని ఆరాధించు. నీ ఆరాధన దేవునికి ఇంపైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి, విమోచించినదిగా ఉండాలి, మార్పు చెందినదిగా ఉండాలి, నూతన ఆత్మతో ఉండాలి, నూతనంగా ఉండాలి. అదే తను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి. అటువంటి ఆరాధన దేవుడు కోరుకొనిచుంటున్నాడు. అట్టి ఆరాధన దేవుడికి కావాలి. ఇంకా పాత సాక్షుల వలె నీ ఆరాధన పెట్టొద్దు. దేవుడు పాత నేర్చుకున్న ఆరాధన దేవుని దగ్గర చేయవద్దు. నూతన ఆరాధన రాణి చదువుకుంటాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎవరు ఉత్తముడంట? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. నువ్వు ఎవరిని తెలుసుకుంటున్నావు? నువ్వు ఎవరిని రుచి చూస్తుంటున్నావు? నువ్వు ఎవరిని రుచి చూస్తున్నావండి? జగన్మోహన్ రెడ్డిని రుచి చూస్తున్నావా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రుచి చూస్తున్నావా? లేకుంటే క్రికెటర్ సచిన్ టెండూల్కర్ని రుచి చూస్తున్నావా? లేకుంటే సినీ యాక్టర్ ప్రభాస్ని రుచి చూస్తున్నావా? నువ్వు ఎవరిని రుచి చూస్తున్నావు? నీ తలంపులు ఎట్టున్నాయి? నీ ఆలోచనలు ఎట్టున్నాయి? నీ గమనాలు ఎట్టున్నాయి? ఒకవేళ కొత్త సంవత్సరం అని దేవుని ఇంటికి వచ్చినావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు తన వాక్కులు నీకు వినిపిస్తుంటున్నాడు. నువ్వు ఎవరిని చూస్తున్నావు? ఎవరిని రుచిస్తుంటున్నావు? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో. ఆయన రుచి మారనది. ఆయన రుచి. అక్క ఎక్సర్సైజులు చేస్తుంది. ఏ ఎక్సర్సైజ్ చేస్తుంది? ఐస్ ఎక్సర్సైజ్ చేస్తుంది. రెప్పలు పైకి కిందకి, పైకి. కొద్దిసేపు ఉంటే తలకాయ ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. ఇంకా కొద్దిసేపు ఉంటే ఏంటిది? ఏమిటిది? అటు ఇటు పడిపోవటము జరుగుతుంది అన్నమాట. ఇంకా కొంతమందికి ఎక్సర్సైజులు స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఎదర కనపడుతున్నారు, వెనకాల కూడా అట్లా ఉన్నారేమో. జాగ్రత్త. మరి ముఖ్యంగా కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీరు నిద్రపోయినారు, కానీ ముందున్న వాళ్ళ మీద నిద్రపోతే లేనిపోయిన గొడవలు అవుతాయి. ఇప్పుడు గొడవ బెట్టరు, తెల్లారిన తర్వాత ఇక స్టార్ట్ అవుతుంది కదా. అటువంటి పనులు చేయబాకండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో. ఆయన రుచి తగ్గనది. హైదరాబాదులో మాకు ఒక రుచులు ఉన్నాయి. సుబ్బయ్య గారు హోటల్ ఇక్కడ కూడా ఉందా? గుంటూరులో, విజయవాడలో ఉన్నది. అంటే అక్కగా బాగా తెలుసు అనుకుంటా. కొంతమంది అలాంటి రెస్టారెంట్లను బాగా ప్రేమిస్తూ ఉంటారు కదా కొంతమంది. నేను ఎందుకు చెప్పానా అనుకుంటాను. ఆమెను గురించి చెప్పటల్లా, మా గురించి చెప్తున్నాను. మా గురించి హైదరాబాదులో ఎక్కడ పోయినా కానీ బవాచి ఆ టేస్టే వేరే ఇంకా కదా. ఎక్కడ పోయినా అదే రుచి తగ్గదంట. తినగా అది కూడా ఏమైపోయిద్ది? చేదైపోయిద్దా? ఎక్కసం అయిపోయిద్ది. చీ అనిపించిద్ది కదా. చాలామంది భర్తలు అలాగనే ఉంటారు. భార్యలని కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు చాలా సౌఖ్యంగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. అబ్బా, వాళ్ళ మొబైల్లో ఫస్ట్ ఆమె ఫోటోనే ఉంటుంది. వాల్పేపర్లో ఎవరి ఫోటో ఉంటుంది? ఆమె ఫోటో ఉంటుంది. తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ వాల్పేపర్ మారిపోయింది. ఏ వాల్పేపర్ వస్తుంది? ఏమండి, ఏ వాల్పేపర్ వస్తుంది? పిల్లల వాల్పేపర్ వస్తుంది కదా. తర్వాత పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఆ వాల్పేపర్లు మారిపోతాయి. తర్వాత ఇంకో వాల్పేపర్లు వస్తాయి. ఏమొస్తాయి? యుద్ధము యెహోవాదే. ఆయన ఒక వాట్సాప్ పిక్చర్ పెట్టుకుంటాడు, ఏమో ఒక వాట్సాప్ పిక్చర్ పెట్టుకుంటుంది. రెండు యుద్ధాలకు సంబంధించినయే.
ఎవరెవరికి యుద్ధం ఇప్పుడు? ఎవరెవరికి యుద్ధం అమ్మా? భర్తకి, భార్యకి. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక వాల్పేపర్ పెట్టుకోమన్నా పెట్టుకోడు. చీ నీ ముఖం పాడుగాను అంటాడు. ఏమంటాడు? ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఎలాంటి పరిస్థితులు కదా. కానీ ఈ రుచి తగ్గదు. యెహోవా ఉత్తముడనే రుచి చూచి తెలుసుకున్నాడు. ఈ రుచి తగ్గదు, ఈ రుచి తగ్గదు. ఈ రుచి ఎలాంటిది అంటే అత్యున్నతమైనది, తీయనైనది, ఇంపైనది, సొగసైనది, అమూల్యమైనది. ఈ రుచి తగ్గదండి. కనుక ఇటు రుచితో నువ్వు దేవుని ఆరాధన చేయాలి. ఇటువంటి ఆరాధనను కలిగి ఉండాలి. ఇటువంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. రండి యోహాను సువార్త చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త. ఎక్కడికమ్మ వెళ్తున్నావు? కూర్చో, అయిపోయింది. పాట పాడేటప్పుడు పోతిగా నువ్వు పోతే నేను చూసి ఇంకొకరు పోతారు. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం అందరం కలిపి చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం అందరం కలిపి చదువుకుంటాం. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అటువారు కావాలనే తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించవలెను. నువ్వు నీ ఆరాధనలో ఆత్మ సత్యము తప్పకుండా ఉండాలి. ఆత్మ సత్యం తప్పకుండా ఉండాలి. వస్తూ ఉంటుంటే గుంటూరు రైల్వే స్టేషన్లో దిగంగానే మంచి వాసనలు వస్తున్నాయి. మా సహోదరుడు, నాతో పాటు సహోదరుడు అన్నాడు, అన్న ట్రైన్ దిగంలోనే మంచి మంచి వాసనలు వస్తున్నాయి అన్న గుంటూరులో అన్నాడు. ఇదంతా ఆంధ్ర స్పెషల్ అని చెప్పినాను. ఏం స్పెషల్? ఆంధ్ర స్పెషల్ అని చెప్పినాను. అట్లాగనే నువ్వు చేసే ఆరాధనలో ఆత్మతో సత్యంతో కూడినది ఉండాలి. నువ్వు చేసే వంటలో గరం మసాలా, తర్వాత ఇంకా స్టార్ మసాలా, ఏ మసాలా వాడతారండి? చికెన్ మసాలా, ఇంకా చెప్తే మళ్ళీ ఏమంటాడో అని డౌట్, అందుకని మాటలు రావటల్లా. ఏ మసాలా వాడతారు మీరు? ఎంటీ, సరే ఏదో టీఎస్ ఏదో వాడతారు. ఎందుకు? సువాసన కోసం, సువాసన కోసం. ఎక్కువ వేసినామా? ఎక్కువ వేస్తే ఏమవుతుంది? ఎక్కువ వేస్తే ఏమవుతుంది అండి? అదే మసాలా ఎక్కువ వేస్తే గ్యాస్ కాదు, నెంబర్ 2. ఇక చూడండి, కానీ ఇది లోక సంబంధమైనది. నువ్వు ఏది ఎక్కువ వేసినా ఆ టేస్ట్ విరిగిపోతుంది, ఎక్కువైపోతే ఇరిగిపోతుంది. ఒకవేళ టేస్ట్ కోసం నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సువాసన వస్తుంది, కానీ అది భౌతిక సంబంధమైనది. నువ్వు చేసే ఆరాధన ఆత్మ సత్యముతో కూడిన ఆరాధన చేయాలి. అది ఇంపైనదిగా, సువాసనగా వెదజల్లాలి. పరలోకంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం ధూమంతో నింపబడాలి దేవుని మందిరం. నువ్వు చేసే ఆరాధనలో ఆత్మ సత్యం ఉండాలి, ఆత్మ సత్యం. ప్రియమైన సహోదరుడు, సహోదరి, నీ ఆరాధన ఎలాగున్నది? నీ ఆరాధన చూసి దేవదూతులు ఆశ్చర్యపోవాలి. ఎవరు ఆశ్చర్యపోవాలంట? దేవదూతులు ఆశ్చర్యపోవాలంట నీ ఆరాధన చూసి. అబ్బా, ఎవరు వీళ్ళు? గుంటూరు పట్టణంలో న్యూ యెరూషలేములో ఆరాధన చేస్తున్న ఈ సహోదరుడు ఎవరు? యెరూషలేములో ఆరాధన చేస్తున్న ఈ సహోదరి ఎవరు? ఆశ్చర్యపోవాలి నిన్ను చూసి దేవదూతులు. దేవదూతలకు ఒకే ఒక ఆరాధన తెలుసు. ఏ ఆరాధన? ఏ ఆరాధన అండి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనం చేసే ఆరాధన ఏంటిదండి? ధవలవనుడా, రాత్నవనుడు, 10,000లో అతి ధవలవను స్తోత్రింతు మాదుతాను.
మామూలుగా వచ్చి స్టార్ట్ చేయండి అమ్మా. చరణం నుంచి. లవనుడరా సత్యరూపి ఎన్నబడువాడా ధవళవన్నుడ ఆత్మవానుడా సత్యరూపి ఎన్నబడువాడా వేలలో నటి కాంక్షణీయుడా వేల కొలది శరణము శరణం వేలలో కాంక్షణీయుడా వేల కొలది శరణం శరణం కోరితుము నిన్ను మాధురంగి సత్యముతో ఆత్మతో నిపుడు కోరితుము నిన్ను మాధురంగి సత్యముతో ఆత్మతో నిపుడు. మనం చేసే ఆరాధన ఏంటిది? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, అతి గంభీరుడు. మనం చేసే ఆరాధన అది దేవదూతలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు ఈ రాత్రి ఈ దినం యెరూషలేములో నువ్వు ఇటువంటి ఆరాధన చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు తన వాక్కులను దీవించునుగా. పాట పడుకుంటా ఉందో అలా లేచి ఈ పాట పడుకుందాం. నిన్ను పాట 84 84 ఈ పాట పడేటప్పుడు బయటకు వెళ్ళి మన పని చేసుకునే వాళ్ళు మీకు పనులు ముగించుకొని రండి. తర్వాత పాట అయ్యేసరికి అందరూ లోపల ఉండాలి. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం
ఆరాధనకు వెళ్దాం. ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి ఆరాధిస్తాం. సహోదరుడమ్మా, సహోదరి అయినా బ్రదర్ అయినా ఆరాధన చేసేది. సహోదరుడిని తెలుగులో చెప్పిన లెక్కలేని కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. మరి మీ దాసు సెలవిచ్చినట్లుగా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదని అంటున్నారు ప్రభా. నా జీవితంలో కూడా ప్రభా నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని సన్నతించే ఈ యొక్క భాగ్యంలోనికి ప్రభా మీరు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి ప్రభా మీకు నిజంగా లెక్కలేని కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. వేటగాని ఊరిలో నుంచి ప్రభా మీరు వినిపిస్తూ వచ్చారు ప్రభా. నిజంగా ప్రభా మరి కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఏ విధంగా దాచుకుంటుందో ప్రభా, గత సంవత్సరం అంతట్లో కూడా ప్రభా మీ రెక్కల చాటున నన్ను కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చారు ప్రభా. మీకు లెక్కలేని కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వచ్చాను ప్రభా. మరి నాశనకరమైన గోతులో పడిపోవలసిన పరిస్థితుల నుంచి ప్రభా మీరు నన్ను విడిపిస్తూ వచ్చారు ప్రభా. మీ రక్తం ద్వారా నన్ను రక్షిస్తూ వచ్చారు, నన్ను విమోచిస్తూ వచ్చారు ప్రభా. నిజంగా నా ఎడల మీరు మీ ప్రేమను కనపరుస్తూ వచ్చారు. అయోగ్యుడినైనప్పటికీ ప్రభా మీరు నా ఎడల మీ చూపించిన మీ ప్రేమను బట్టి ప్రభా మీకు నిజంగా లెక్కలేని కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. మరి నా పాదములు ప్రభా మీరు కాపాడుతూ వచ్చారు ప్రభా. మీకు నిజంగా లెక్కలేని ప్రభా ప్రతి ఒక్క ప్రభా మరి పరిస్థితుల్లో, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో, వ్యాధి బాధల్లో ప్రభా మరి మీరు నాకు తోడుగా ఉంటూ వచ్చారు ప్రభా. మీకు నిజంగా లెక్కలేని కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. గత సంవత్సరం అంతట్లో ప్రభా ప్రతి ఒక్క పరిస్థితుల నుంచి ప్రభా మీరు నన్ను కాపాడుతూ భద్రపరుస్తూ సంరక్షిస్తూ నడిపిస్తూ పోషిస్తూ ఉన్నారు ప్రభా. మీకు నిజంగా లెక్కలేని కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రతి రకమైనటువంటి కష్ట సమయాల్లో, బాధల్లో ప్రభా మరి కృంగుదల పరిస్థితుల్లో ప్రభా మీరు నాకు తోడుగా ఉంటూ వచ్చారు ప్రభా. మీ కృపను నా ఎడలో చూపిస్తూ వచ్చారు ప్రభా. మీ ప్రేమను నా ఎడల కనపరుస్తూ వచ్చారు ప్రభా. నిజంగా మీకు లెక్కలేని కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. నూతన సంవత్సరంలోనికి మీరు నన్ను ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి కూడా ప్రభా మీకు నిజంగా లెక్కలేని కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను ప్రేమించిన నా ఎడల మీ కృప చూపించిన నా దేవునికి నేను ఏమిచ్చి కూడా మీ రుణాన్ని తీర్చుకోలేను, కానీ ఏమి ఇచ్చినప్పటికి కూడా రుణగ్రస్తుడని ఒప్పుకొనొచ్చు. ఈ నా కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. అయా అల్పురాల్ని నిష్ప్రయోజకురాలైన నన్ను కూడా ప్రభా అయా ప్రవేశపెడుతూ వచ్చిన నీ ప్రేమంతటిని బట్టి, నీ కృపను బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో నాయన తండ్రి విమోచించబడిన నీ జనాంగంతో కూడి నేను కూడా ఆరాధించడానికి ప్రభా నాకు ఇచ్చినటువంటి నూతన సంవత్సరంలో మీరు ఇచ్చిన ఈ సమయంను బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా ఆయన తండ్రి నీకు వందనాలయ్యా. పరిశుద్ధడానికి స్తోత్రములు తండ్రి. ఆయన ఈ దాసుని మరుగుపరుచుకుని మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన భాగంను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా మరి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయనకి నోట నుండునని అయ్యా యెహోవాను బట్టి అతిశయించున్నానని ప్రభా. ఇదిగో నాయన దీనిని దాన్ని చూచి సంతోషించదనని అయ్యా ఏకముగా కూడా ఆయన్ని గణపరచుడని అయ్యా మరి నాయన తండ్రి నీ నామమును గొప్ప చేసేదమని మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. ఇదిగో నాయన అవును నా జీవితంలో అయ్యా మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేశారయ్యా గత సంవత్సర కాలం. అవును నాయన తండ్రి అయ్యా నాకంటే బలవంతులు అయ్యా శక్తి కలిగిన వారు అయ్యా మరి నాయన తండ్రి సమస్త అయ్యా మరి నాయన తండ్రి అందచందములు కలిగిన వారు అయ్యా మరి ఆస్తి అంతస్తులు ఉన్నవారు ప్రభా కనుమరుగైపోతూ వచ్చారు. కానీ నేను ఇంకా సజీవుల లెక్కలో ఉన్నానంటే అది కేవలం నీ యొక్క కృప మాత్రమే దేవా. వేటగాని ఊరిలో నుండి నన్ను రక్షిస్తూ అయ్యా విడిపిస్తూ వచ్చినారు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా. నాశనకరమైన గుంటలో నుండి అయ్యా నన్ను రక్షించిన దేవుడుగా ఉన్నారు. మీకు వందనాలు ప్రభా. స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా అయ్యా నీకు వందనాలు. పరిశుద్ధడానికి స్తోత్రాలు అయ్యా. అయ్యా నీకు వందనాలు ఆయన తండ్రి. నీ రెక్కల క్రింద అయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుతూ వచ్చినందుకు నీ స్తోత్రములు.
నీ రెక్కల క్రింద నాకు ఆశ్రయం కలుగజేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నన్ను నా కుటుంబాన్ని భద్రపరుస్తూ వచ్చారయ్యా. అవునయ్యా, మాకు కరోనా వచ్చినప్పటికీ కూడా మమ్మల్ని సజీవ లెక్కలో, నా తల్లిని సజీవ లెక్కలో ఉంచుతూ వచ్చారు. కేవలం మేము అయ్యా మా కుటుంబంలో లెక్కకు ఒక్కరు కూడా తక్కువ కాకుండా మేము సజీవముగా ఉంటూ నీ సన్నిధిలో నిన్ను అయ్యా ఆరాధించే కృప మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ ప్రేమ అంతటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మీకు వందనాలు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎల్లప్పుడూ నేను యెహోవాను సన్నుతించేదను అన్నటువంటి దేవన తండ్రి, గుంపులో నన్ను కూడా చేర్చిన తండ్రి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను సన్నుతించడానికి దేవా మీరు నాకు అనుగ్రహించి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను దేవా. దేవన తండ్రి, నీ వాక్యానుసారముగా నిత్యము దేవన తండ్రి జీవింపజేస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. నిజముగా ఏ తెగులు రాకుండా దేవన తండ్రి మీరు మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల కింద నన్ను భద్రపరిచి దేవా నా తండ్రి, మరి ప్రభా మీరు నన్ను రక్షించిన విధానాన్ని బట్టి కూడా మీకే వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. మరి నా కాలుకి ఏ రాయి కూడా తగలకుండా దేవా నా తండ్రి మీరు కాచి కాపాడిన గొప్ప దేవుడుగా మీరు నాకున్నందులో కూడా మీకే వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా మరి ప్రభా యెహోవాను రుచి చూచి దేవా నా తండ్రి నిన్ను ఆరాధించేదానికి నన్ను చేసుకున్న విధానాన్ని బట్టి కూడా మీకే వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. నిజముగా ఆత్మతో సత్యంతో దేవా నా తండ్రి మరి ప్రభా నిన్ను ఆరాధించే ఆరాధికురాలుగా నన్ను చేసుకున్న విధానాన్ని బట్టి మీకే వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ రక్షించిన నాటి నుంచి నాటి వరకు దేవా నా తండ్రి మీ వాక్యానుసారంగా జీవింపజేస్తున్న నా తండ్రికి నూతన సంవత్సరంలో మరొక దయాకిరీటముగా నాకు అనుగ్రహించిన నా తండ్రికి నేను ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వలేక నా ఈ ఆరాధనను నా ప్రభును నా రక్షకును యేసుక్రీస్తు ఘనమైన సజీవమైన నామములో అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.